ఫ్రెండ్స్ టెక్నోస్ 2054 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 31, 2025, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. నెక్స్ట్ వీక్ నేనైతే ఉండట్లేదు, నెక్స్ట్ ఫ్రైడేనే మళ్ళీ నేను టెక్నోస్ చేసేది. ఈ మధ్యలో కాంతాన్ని చేస్తాను 1-2 టెక్నోస్లు అండ్ కొన్ని వీడియోలు అయితే వస్తాయి. సింగపూర్ అయితే వెళ్తున్నా, OnePlus 15 లాంచ్ అవుతుంది కదా, దాని బ్రీఫింగ్ సెషన్ అయితే అక్కడ జరుగుతుంది. సో అక్కడికి వెళ్తున్నా నేను, అందుకే చేయలేకపోతున్నా. వీడియోస్ అయితే వస్తాయి, రోజు ఒక వీడియో అయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఉంటుంది. ఇంకా న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వస్తే రియల్మీ నుంచి రియల్మీ GT 8 Pro నవంబర్ 20వ తారీఖు లాంచ్ అవబోతున్న రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఫోన్ అయితే 88 Gen 5 OnePlus కన్ఫర్మ్ చేసింది. OnePlus 15 వాళ్ళు బ్యానర్స్ కూడా వేసుకుంటున్నారు, 88 Gen 5 మేము ఫస్ట్ వస్తున్నాం అని చెప్పేసి. తర్వాత మేబీ ఇదే రావచ్చు, ఇది కూడా ఎగ్జాక్ట్ వీళ్ళు కన్ఫర్మ్ చేయట్లేదు రియల్మీ వాళ్ళు. అండ్ iQOO 15 వచ్చేసరికి నవంబర్ 26వ తారీఖు వాళ్ళు కన్ఫర్మ్ చేసేసారు. రెండింటి మధ్యలో మేబీ తీసుకురావచ్చు రియల్మీ GT 8 Pro, చూద్దాం మరి ఎగ్జాక్ట్గా ఎప్పుడు తీసుకొని వస్తారు. అండ్ ఈ ఫోన్ లో కూడా మీకు 88 Gen 5 ఉంటుంది, సపరేట్ గా R1 చిప్ అని ఒకటి తీసుకొని వస్తున్నారు. అండ్ 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. మిగతా 2 ఫోన్స్ లేవు, iQOO 15 లో ఉండదు, OnePlus 15 లో ఉండదు. అట్లా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది, దీనిలో మీకు 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. అది ఒక డిఫరెన్స్ అనమాట. అండ్ దీనిలో మొత్తం కెమెరా డిపార్ట్మెంట్ లో వీళ్ళు ఫోకస్ చేశారు, గేమింగ్ కూడా ఫోకస్ చేశారు. మరి చూడాలి ఎంత ప్రైస్ లో తీసుకొని వస్తారు. కాకపోతే వీళ్ళకి అక్కడ అంత మార్కెట్ అయితే లేదు. అక్కడ ఫోన్ కొంటే OnePlus ఫస్ట్ కొంటారు, OnePlus ఎక్కువ కొంటుంటారు. అండ్ శాంసంగ్ కొంటుంటారు, iQOO కూడా కొంతమంది కొంటుంటారు 50,000 దగ్గరలో. సో రియల్మీ GT 7 Pro తీసుకొచ్చింది కానీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. చూద్దాం మరి GT 8 Pro ఏమన్నా ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం 50,000 పైన రియల్మీకి. మనకి ఎన్విడియా నుంచి, ఎన్విడియా ఇప్పుడు ఫస్ట్ కంపెనీ $5 trillion రీచ్ అయింది. యాపిల్ ఇవన్నీ బ్యాక్ ఉన్నాయి, యాపిల్ 4 trillion దాకా ఉంది, మైక్రోసాఫ్ట్ కూడా 4 trillion అట్లా ఉంటుంది, అమెజాన్ 2.4 trillion ఉంటుంది, ఆల్ఫాబెట్ ఉంటుంది గూగుల్, అది కూడా 3.4 అట్లా ఉంటుంది. ఇది ఏకంగా 5 trillion దాటేసింది. 2023 సంవత్సరంలో చూసుకుంటే వీళ్ళు ఓన్లీ $1 trillion ఉండేది. ఎప్పుడైతే ChatGPT, AI ఇవన్నీ వచ్చేసినాయో GPU's డిమాండ్ ఎక్కువ పెరిగిపోయింది. చూడొచ్చు జస్ట్ 2 years లోనే వీళ్ళు 1 trillion నుంచి 5 trillion వెళ్ళిపోయారు. ఇది ఇంకా ఆగదని చెప్తున్నారు, ఇంకా ఫ్యూచర్ లో ఇంకా బెటర్ గా తీసుకొని వస్తాము, మేమేమైతే చిప్స్ తయారు చేస్తున్నాం అన్ని అయిపోతూనే ఉన్నాయని చెప్తుంది ఎన్విడియా. సో వీళ్ళకి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, అందుకే వీళ్ళ కంపెనీ మార్కెట్ వాల్యూ పెరుగుతూ పోతుంది. నెక్స్ట్ మనకి గూగుల్ మ్యాప్స్ లో పవర్ సేవింగ్ గురించి ఆలోచిస్తుంది గూగుల్. ఫ్యూచర్ లో దీన్ని యాడ్ చేస్తారు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మీరు గూగుల్ మ్యాప్స్ ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటారు కదా, మీ ఫోన్ బ్యాటరీ 20B లో వచ్చేస్తుంది అనుకో, లో పవర్ మోడ్ లోకి వచ్చేస్తుంది అనుకోండి, ఆటోమేటిక్ గా మ్యాప్స్ కూడా మీకు బ్లాక్ అండ్ వైట్ అయిపోతాయి, మొత్తం కలర్స్ కనిపించవు, ఓన్లీ రూట్ మాత్రమే కనిపిస్తుంది. వాయిస్ కూడా రాదు, వాయిస్ ఇస్తుంటది కదా, టర్న్ లెఫ్ట్ టర్న్ రైట్ అని, ఇట్లాంటివి కూడా ఏమీ ఉండవు. ఇట్లా సేవ్ చేస్తుంది. మీరు ఒకవేళ దీన్ని మాన్యువల్ గా ఆన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ మీ ఫోన్ పవర్ సేవింగ్ మోడ్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా ఆన్ అయిద్దని చెప్తున్నారు. ఇది తొందరలో యాడ్ చేయబోతుంది గూగుల్. మన యూట్యూబ్ నుంచి కొన్ని మంచి ఫీచర్స్ యాడ్ చేయబోతుంది. ఇది క్రియేటర్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మీరు thumbnails అప్లోడ్ చేస్తుంటారు, thumbnails మనకి లో క్వాలిటీలో ఉన్నాయి, 2 MB వరకు ఉంది, ఇప్పుడు దాన్ని 50 MB వరకు చేయబోతున్నారు. నెక్స్ట్ అప్స్కేలింగ్ కూడా చేస్తున్నారు. మన పాత వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం మనం, మీరు 480pలో అట్లా అప్లోడ్ చేశారనుకోండి, వాటిని ఫుల్ HD క్వాలిటీలోకి AI సహాయంతో చేంజ్ చేస్తామని చెప్తున్నారు. వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత 1080pలో అప్లోడ్ చేసిన వీడియోస్ని 4Kకి అప్ స్కేల్ చేస్తామని చెప్తున్నారు. మీరు టీవీలో చూసినప్పుడు కూడా టీవీ యాప్ కూడా మొత్తం ఇంటర్ఫేస్ చేంజ్ చేస్తామని చెప్తున్నారు. వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు బాగుంటుంది. ఏదైతే కంటెంట్ అప్ స్కేల్ చేస్తామో అది మొబైల్లో కంటే టీవీలో మీరు చూస్తే ఇంకా మీకు కొద్దిగా బెటర్ క్వాలిటీలో కనిపిస్తూ ఉంటుంది. అండ్ అంతేకాదు టీవీలో మీరు సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, మీరు సెర్చ్ చేసే దాని ప్రకారం మీకు రికమెండేషన్స్ ఇంకా బెటర్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి వీళ్ళకి ప్రొడక్ట్ ట్యాగ్ అని ఉంటుంది. ఇప్పుడు నేను డీల్ ఆఫ్ డే చెప్తున్నా, ఈ రోజు డీల్ ఆఫ్ డే ఫ్లిప్కార్ట్ నుంచే ఉంది. ఫ్లిప్కార్ట్ మింత్రా వీళ్ళు పార్ట్నర్షిప్ ఉంటుంది, ప్రొడక్ట్ ట్యాగ్స్ ఇక్కడ పెడుతూ ఉంటారు క్రియేటర్స్, మీరు చూస్తూ ఉంటారు. ఈ రోజు డీల్ ఆఫ్ ది డే వచ్చేసరికి JBL బ్లూటూత్ స్పీకర్, వేరే కలర్స్ అయితే 1900 అట్లా ఉన్నాయి, ఓన్లీ బ్లాక్ కలర్ ఒకటే మీకు 1199 వస్తుంది, 1200 రూపాయలకు వస్తుంది. సో ఇది డీల్ ఆఫ్ ది డే. ఈ ప్రొడక్ట్ ట్యాగ్లు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మీరు డైరెక్ట్ క్లిక్ చేయొచ్చు, మీరు మొబైల్లో చూస్తున్నారు కాబట్టి మీరు క్లిక్ చేయొచ్చు. అదే మీరు టీవీలో చూస్తే మీరు క్లిక్ చేయడానికి ఉండదు కదా. సో అట్లాంటి చోట్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే QR కోడ్ తీసుకొని వస్తున్నారు. QR కోడ్ వస్తుంది మీ టీవీలో, మీరు ఫోన్తో దాన్ని స్కాన్ చేయొచ్చు, అప్పుడు మీరు డైరెక్ట్ ఆ ప్రోడక్ట్ దగ్గరికి అయితే వెళ్తారు. సో ఇట్లా కొన్ని చేంజెస్ అయితే యూట్యూబ్ వాళ్ళ ప్లాట్ఫామ్లో చేయబోతుంది. ఫ్యూచర్లో ఇవన్నీ మీరు చూస్తారు. నెక్స్ట్ మనకి యాపిల్ వాచ్లో వాట్సాప్ యాప్ ఉంటుంది కదా, అది బీటాలో కనిపిస్తూ ఉంది, సపరేట్ యాప్ అనమాట. మీకు డైరెక్ట్ వాట్సాప్ ఫుల్ ఫ్లెజ్డ్గా యూస్ చేసుకోవచ్చు. రీసెంట్గా ఐప్యాడ్లో తీసుకొని వచ్చారు, ఇప్పుడు వాచ్లో కూడా తీసుకొని రాబోతున్నట్టున్నారు. ఇప్పటి వరకు మనకు నోటిఫికేషన్స్ వస్తే రిప్లై ఇవ్వచ్చు, యాప్ సపరేట్ అయితే ఉండదు వాచ్లో. సో ఇప్పుడు అది తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ రెవెన్యూ భయంకరంగా పెరిగింది. దగ్గర లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పటికీ 2.31 lakh crores రెవెన్యూ జనరేట్ అయింది ఓన్లీ ఐఫోన్స్ నుంచే. ఎక్కువగా ఏం కొంటున్నారంటే ఐఫోన్ 17 ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పబ్లిక్. 15, 16 అయితే కొనట్లేదు. ఏదైతే లేటెస్ట్ 17 వచ్చింది దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈవెన్ 17 Pro Max కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. అండ్ AI ఫీచర్స్ గురించి కూడా టిమ్ కుక్ అయితే మాట్లాడారు. AI ఫీచర్స్ 2026లో మేము ఐఫోన్స్ లో ఎక్కువ యాడ్ చేస్తామని చెప్తున్నారు. మరి చూడాలి, 2026లో WWDC జరుగుతుంది, జూన్ అలా జరుగుతుంది. అప్పటి వరకైనా ఏమన్నా మంచి AI ఫీచర్స్ వీళ్ళు తీసుకొని వస్తారేమో. అదొక్కటే యాపిల్ బ్యాక్ ఉంది,
హండ్రెడ్తో కంపేర్ చేస్తే చూద్దాం ఏమన్నా ఇంప్రూవ్ చేస్తారేమో AI ఫీచర్స్ పరంగా. అండ్ ఓవరాల్గా అయితే మాత్రం యాపిల్ కంప్లీట్ లాస్ట్ 1 year చూసుకుంటే యాపిల్ రెవెన్యూ వచ్చేసరికి ఐఫోన్స్ మీద దగ్గర 8.6 lakh crores అయితే వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద చూసుకుని కిషోర్ అడుగుతున్నారు, అనే ఐఫోన్ తీద్దాం అనుకుంటున్నా కానీ ఫ్రెండ్స్ వద్దంటున్నారు, ఏం ఫోన్ తీయాలో అర్థం కావట్లేదు, నువ్వు చెప్పు అనే ఏ ఫోన్ తీయాలో. ఐఫోన్లో చాలా ఉంటాయి, ఐఫోన్ 17, 17 Pro, 17 Pro Max, ప్రో మోడల్స్, బేస్ మోడల్స్ ఒక్కొక్క ప్రైస్లో ఉంటాయి అనమాట. నువ్వు ఐఫోన్ వద్దు అనుకుంటే ఆప్షన్ నీకు టాప్ లోకి వెళ్ళాలంటే S25 Ultra, మీకు అవి కాంపిటీటర్స్ అనమాట వాటికి. మీకు ఐఫోన్ వద్దు అనుకుంటే S25 Ultra, లేకపోతే నీకు బడ్జెట్ తక్కువ ఉంది అనుకోండి S24 Ultra, ఇట్లా నీకు బెటర్ ఆప్షన్ అయితే. లేదా ఐఫోన్ తీసుకోవాలనుకుంటే ఐఫోన్ 17 ఆ బడ్జెట్ లో 80,000 అక్కడ మీకు బాగుంటుంది. 17 Pro, 17 Pro Max ఇంకా అక్కడ దాకా వెళ్తే వెళ్ళండి. లేకపోతే 16 Pro Max దొరికినా తీసుకోండి. 16 Pro Max కూడా చాలా మంచి ఫోన్. మీ ఫ్రెండ్స్ ఎందుకు వద్దంటున్నారు, నువ్వు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నా వద్దంటే మాత్రం వాళ్ళు మంచి సలహా ఇచ్చినట్లే, అది కూడా మైండ్ లో పెట్టుకో. నీ దగ్గర డబ్బులు లేకుండా హెచ్చులకు పోయి ఫోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బడ్జెట్ లో కూడా మంచి ఫోన్ దొరుకుతున్నాయి, మైండ్ లో పెట్టుకున్నది. నెక్స్ట్ మనకి హర్యానాలో జరిగింది. హర్యానాలో ఒక అబ్బాయి ఏజ్ జస్ట్ 19 years, రాహుల్ ఇతని పేరు. సో ఇతనికి కొన్ని నెలల నుంచి బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి వాట్సాప్ లో, తన డబ్బులు అడగడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. ఇతని ఫొటోస్ పంపిస్తున్నారు, న్యూడ్ ఫొటోస్ పంపించడం. ఈవెన్ ఇతని ఇద్దరు సిస్టర్స్ ఉంటారు, ఇద్దరు చెల్లెళ్ళు ఉంటారు, ఒక చెల్లి న్యూడ్ ఫొటోస్ కూడా పంపించడం. మేము దీన్ని అప్లోడ్ చేస్తాం ఇంటర్నెట్లో, మీ ఫ్యామిలీ పరువు అంతా పోయిద్ది అని చెప్పేసి ఇతన్ని బాగా టార్చర్ పెట్టారు అనమాట. ఈ ఫొటోస్ న్యూడ్ ఫొటోస్ అవి నార్మల్గా అయితే లేవు, వీళ్ళు ఏఐతో జనరేట్ చేస్తున్నారు. వీటిని ఏఐతో జనరేట్ చేసి పంపించి అబ్బాయిని బెదిరిస్తున్నారు. ఈ అబ్బాయి ఇంకా తట్టుకోలేక, ఇవన్నీ ఫ్యామిలీతో చెప్పుకోలేక రీసెంట్గా మళ్ళీ ఫోన్ చేసి 20,000 రూపాయలు అడిగాడంట. ఈ అబ్బాయి స్లీపింగ్ టాబ్లెట్స్ మింగాడు, చనిపోయాడు. ఇప్పుడు మొత్తం పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు, ఎవరు ఇలా బెదిరిస్తున్నారు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి తేలింది ఏంటంటే ఇతని క్లాస్మేట్ ఇతన్ని హింసిస్తున్నారు అనమాట, ఫోన్లు చేసి. అతని పేరు సాహిల్. ఏదో క్లాస్మేటే కాబట్టి ఫోన్లు మీరు ఇస్తూ ఉంటారు, మీ ఫ్రెండ్స్కి ఫోన్లు మీరు ఇస్తూనే ఉంటుంటారు. ఫొటోస్ అతని గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని కొన్ని పంపించుకొని ఇతనికి, సో ఇతని ఫొటోస్, అతని చెల్లి ఫొటోస్ AI సహాయంతో న్యూడ్గా చేసేసి ఇతని అబ్బాయికి పంపించేసి బెదిరించాడు అన్నమాట డబ్బుల కోసం. సో పోలీసులు అబ్బాయిని పట్టుకున్నారు, ఎందుకు చేసామని, డబ్బుల కోసం చేశా అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్లా ఉన్నారు ఫ్రెండ్స్. ఎవరికైనా మీ పర్సనల్ ఫోన్ ఇచ్చే ముందు చాలా జాగ్రత్త. చాలా మంది పర్సనల్ ఫోన్స్ ఎట్లా పడితే అట్లా ఇచ్చేస్తూ ఉంటారు. ప్రైవసీ మెయింటైన్ చేయండి ఇండివిజువల్గా, ఈ కాలంలో ఎవరు నమ్మడానికి లేదు. నెక్స్ట్ మనకు ఓపెన్ AI చెప్తున్న ప్రకారం చూసుకుంటే వారానికి 10 లక్షల మంది ఓపెన్ AI అంటే ChatGPTలో ఈయన ఎలా చనిపోవాలి, బాధ లేకుండా చనిపోవాలి, ఇట్లాంటివి ఉంటాయి చూసారా, సూసైడ్ సంబంధించి అట్లాంటివి ఎతుకుతా ఉన్నారంట. సో ఇది ఆపలేకపోతున్నాము, ఎంత చేసినా కానీ ఇది ఆపలేకపోతున్నాము. వారానికి 10 లక్షల మంది ఆలోచించండి, వాళ్ళకి 800 million మొత్తం యాక్టివ్ యూజర్స్ ఉన్నారు ChatGPTకి. దానిలో 1 million వారానికి అంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంతమంది హెల్ప్ అడుగుతున్నారు చనిపోవడానికి. నెక్స్ట్ మనకి చైనాలో పీకలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. పీకలు అంటే చిన్నపిల్లలు ఏడిస్తే మనం పెడతాం కదా, ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ పీకలు ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా వాడుతున్నారు. వాళ్ళకి సపరేట్ గా తయారు చేస్తున్నారు, వాటికి $70 పెట్టి అమ్ముతున్నారు. దగ్గర 5-6 వేలు వాళ్ళకి ఖర్చు పెట్టి మరి కొంటున్నారు. ఎందుకు కొంటున్నారు ఈ పీకలు అంటే, ఎవరైతే స్మోకింగ్ హ్యాబిట్ ఉందో దాన్ని పోగొట్టుకోవడానికి ఇది నోట్లోనే పెట్టుకుని ఉంటున్నారంట. అండ్ కొంతమంది వచ్చేసరికి స్ట్రెస్ రిలీవ్ చేయడానికి, వర్క్ చేసినప్పుడు స్ట్రెస్ గా ఫీల్ అవుతారు, అట్లాంటప్పుడు నోట్లో పెట్టుకుని వర్క్ చేస్తున్నాం అనుకోని నాకు స్ట్రెస్ రిలీఫ్ అవుతున్నాను కొంతమంది. అండ్ కొంతమంది పడుకున్నప్పుడు నిద్ర పట్టకపోతే ఇది పీక నోట్లో పెట్టుకుని నిద్ర పడుతుందని చెప్పేసి ఇట్లా రకరకాలుగా పీకలు అయితే వాడుతున్నారు. అందుకని చెప్పేసి వీటికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది చైనాలో. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిన ఫ్రైడే కాబట్టి చాలా మంది OTT రిలీజ్ గురించి అడుగుతూ ఉంటారు. OTTలో మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే కాంతారా చాప్టర్ 1 వచ్చింది, ప్రైమ్ వీడియోలో చూడొచ్చు మీరు. ఇడ్లీ కొట్టు నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. లోకా చాప్టర్ 1 లాస్ట్ వీకే రావాలి, కొద్దిగా డిలే అయింది, ఇప్పుడు జియో హాట్స్టార్ లో వచ్చింది, ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఒకవేళ థియేటర్ లో ఎంజాయ్ చేయాలనుకుంటే మాస్ జాతర రేపు రిలీజ్ అవుతుంది. అండ్ బాహుబలి ది ఎపిక్ ఈ రోజు రిలీజ్ అయింది. అండ్ బాహుబలి ఫ్యాన్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు వీకెండ్ లో. అండ్ ఇంకొకటి వీకెండ్ లో మీరు ఒకవేళ ఎంజాయ్ చేయాలనుకుంటే ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ కూడా జరుగుతుంది. మన ఇండియా ఫైనల్ కి వెళ్ళింది, సౌత్ ఆఫ్రికాతో ఆడుతుంది సండే, అది కూడా మీరు చూడొచ్చు. సో ఆల్ ది బెస్ట్ ఉమెన్స్ ఇండియన్ టీమ్. నెక్స్ట్ మనకి బెంగళూరులో ఒక అతను జెట్ ఫోల్డ్ 7 ఆర్డర్ పెట్టాడు అమెజాన్ నుంచి. అతను మొత్తం ఓపెన్ చేశాడు, వీడియో రికార్డ్ చేశాడు. ఫోన్ మొత్తం బాక్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక టైల్ అయితే ఉంది. అమెజాన్ కంప్లైంట్ అయితే చేశారు, అమెజాన్ ఇతనికి రీఫండ్ అయితే ఇచ్చింది. ప్రజెంట్ అయితే కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎక్కడ ప్రాబ్లం అయిందని చెప్పేసి. ఎందుకంటే అమెజాన్ లో చాలా మంది సెల్లర్స్ అయితే ఉంటారు, సెల్లర్ సైడ్ నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి. సో ఎక్కడే మిస్టేక్ జరిగిందో మొత్తం ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక 200 ఇళ్ల ముందు చెత్త తీసుకెళ్లి పడేశారు. సో వీళ్ళు ఎక్కడెక్కడ చెత్త తీసుకోవాలి ఇళ్ల ముందు పడేశారు. వీళ్ళు ఏం తప్పు చేశారంటే, వీళ్ళు నార్మల్గా బయట తిరుగుతుంటారు కదా, సీసీ కెమెరాస్ ఇవన్నీ చూస్తుంటారు కదా, ఎవరైతే వేస్ట్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు కదా, చెత్త బొట్లు కాకుండా ఎక్కడ పడితే రోడ్ల మీద అట్లా విసిరేస్తూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ వెహికల్స్ నెంబర్ ప్లేట్లు ట్రాక్ చేయడం. అండ్ దాంతోపాటు కొన్ని చెత్త మీరు కొరియర్స్ ఉంటాయి, కొరియర్స్ ఇట్లా చింపేసి అలా పడేస్తూ ఉంటారు కదా, కొరియర్ అడ్రస్ ఉంటాయి, మెయిన్ పేజ్ లో అడ్రస్లు ఉంటాయి, వాటి సహాయంతో కూడా చాలా మంది ఇళ్ళకైతే వచ్చారు వీళ్ళు. సో చెత్తను తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు పడేశారు. ఒక్కొక్కరికి ఒక 10,000 రూపాయలు ఫైన్ కూడా వేశారు. ఈ చెత్త వీళ్ళ చెత్త కాదు, వీళ్ళ ఇంట్లో ఉన్న చెత్త కాదు, ఎక్కడెక్కడి నుంచి చెత్త తీసుకొచ్చి వీళ్ళ ఇంటి ముందు పడేసి 10,000 రూపాయలు
రూపాయలు ఫైన్ కూడా వేశారు. ఇది వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. రేపు అప్కమింగ్ మొబైల్స్ వస్తాయి. నవంబర్ స్టార్ట్ అవుతుంది కదా, రేపు నవంబర్లో ఏమో మొబైల్స్ రాబోతున్నాయి డీటెయిల్గా రేపు వీడియో అయితే వస్తుంది, అది మిస్ కాకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కనపడక సెలవు. బాయ్.